న్యూజిలాండ్ తో 3 వన్డేల సిరీస్ తో టీమిండియా కొత్త సంవత్సరాన్ని ఆరంభించనుంది. జనవరి 11 నుంచి 18 వరకు భారత్ కివీస్ మధ్య వన్డే సిరీస్ జరగనుంది. త్వరలోనే సెలెక్టర్లు జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఇకపోతే వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ రిషబ్ పంత్ పై వేటు పడే అవకాశం ఉంది. దేశవాళీ క్రికెట్ లో రాణిస్తున్న ఇషాన్ కిషన్ ను జట్టులోకి తీసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తుంది. 2024లో పంత్ శ్రీలంకతో చివరి వన్డే మ్యాచ్ ఆడాడు. ఇటీవల సఫారీలతో వన్డే సిరీస్ కు అతన్ని ఎంపిక చేశారు. కానీ ఒక్క మ్యాచ్ లోనూ తుది జట్టులో చోటు దక్కలేదు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పంత్ను కివీస్ తో వన్డే సిరీస్ కు ఎంపిక చేయకూడదని సెలెక్టర్లు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మరోవైపు ఇషాన్ కిషన్ భారత్ తరపున వన్డేలాడి 2 ఏళ్లు దాటిపోయింది. అతను చివరిసారిగా 2023 వన్డే వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఆడాడు. తర్వాత వివిధ కారణాలతో జట్టుకు దూరమైన ఇషాన్ కిషన్ ఇటీవల సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో టాప్ స్కోరర్ గా నిలిచి మళ్లీ సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. జార్ఖండ్ తో తొలి టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఇషాన్ కిషన్ 2026 టీ20 ప్రపంచ కప్ కి ఎంపిక చేశారు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో 33 బంతుల్లోనే శతకం బాదేసి మళ్లీ వార్తల్లో నిలిచాడు. ఈ క్రమంలోనే ఇషాన్ కిషన్ ని తిరిగి వన్డే జట్టులోకి తీసుకోవాలని సెలెక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం.